హాలాంగ్ బే ప్రయాణంలో అసలైన మజా కేయాకింగ్లోనే ఉంది. పెద్ద క్రూజ్ షిప్ వెళ్ళలేని చిన్న చిన్న సందులు, కొండల మధ్య ఉన్న ఇరుకైన దారుల్లోకి మనం ఈ చిన్న పడవలో వెళ్ళొచ్చు. నాకు మాత్రం ఆ పడవను చూస్తేనే భయం వేసింది. నేను వెళ్ళలేదు. ఒక్కరైనా వెళ్ళొచ్చు, లేదా ఇద్దరిద్దరుగా అయినా వెళ్ళొచ్చు. ఆ కేయాకింగ్ అయిన తర్వాత క్రూజ్లో ఉన్న వేడి నీళ్ల స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయటం చాలా సరదా అయిన అనుభవం. స్నానం కాదులేండి, ఈతలాడటం. వేడి నీళ్లు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఆ మరుసటి రోజు ఉదయం మమ్మల్ని ఆ కొండ గుహల్లో విహారానికి తీసుకువెళ్లారు. హాలాంగ్ బేలో ఉన్న అన్ని క్రూజుల్లో నుండి అదే సమయానికి ఇలా విహారానికి తీసుకొస్తారు. 8 మందిని ఒక చిన్న పడవలో ఎక్కిస్తారు. మాతో పాటు 2 ఇటలీ దంపతులు, 2 సింగపూర్ దంపతులు ఉన్నారు. మా పడవను నడిపేది ఒక లేడీ. ఆమె పాటలు పాడుతూ మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసింది. మీకు మంచి ఫోటోలు కావాలంటే మాత్రం ఇది బెస్ట్ టైము. కొండల మధ్యలో మీరు, మీ పడవ ఫ్రేమ్ అదిరిపోతుంది. మీ ఫోను లేదా కెమెరా తడవకుండా వాటర్ ప్రూఫ్ బ్యాగు లేదా పౌచ్లో తీసుకువెళ్తే మంచిది. వేలాది సంవత్సరాల వయసున్న ఆ సున్నపు రాళ్ల కొండలు మొత్తం అక్కడ 20 లక్షల వరకు ఉంటాయట. ఇలా వెళ్తున్నప్పుడు ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది. ఇది 1 డే ట్రిప్ అయినా సరే జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఈ ప్రయాణం మాకిచ్చింది. ఈ కొండ గుహల్లో నుంచి పొడుచుకొచ్చిన రాళ్ళుంటాయి. అసలు చాలా తక్కువగా ఉంటుంది నీటికిన్ను కొండకి మధ్య. ఇప్పుడు మనం ఈ సొరంగంలో నుంచి వెళ్తున్నాము చూడండి. నాకు మరోసారి అవకాశం దొరికితే ఈ క్రూజ్లో ఇంకో రోజు గడపాలని కోరుకుంటున్నాను. ఇలా వెళ్తున్నప్పుడు ఆ పడవ నడిపి ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది, వంగండి వంగండి అని వాళ్ళ భాషలో. నన్నైతే కెమెరా పక్కన పెట్టి వంగు, లేకపోతే తలకు దెబ్బ తగులుతుంది అని చెప్తుంది. దెబ్బ తగిలినా సరే ఈ క్షణాలు మిస్ అవ్వకూడదు అనిపించిందండి. ఒక 10 నిమిషాలైతే చిమ్మ చీకట్లో సాగిందండి ప్రయాణం. ఆ కెమెరాకి ఏమీ దొరకలేదు. అదిగోనండి మనం బయటికి వెళ్ళే దారి కనిపిస్తుంది. చూసారా ఆ రాళ్ళు అవన్నీ ఎలా ఉన్నాయో. మనం క్రూజ్లో గడిపటానికి కట్టిన 16,000 వర్తవులు అనిపించిందండి నాకు ఇక్కడ పొందిన అనుభవాలను బట్టి. ఇంకా చాలా ఈవెంట్లు జరిగాయి, అవన్నీ మీకు మెల్లగా చూపిస్తాను. బయటకు వస్తూ ఉంటే ఒక తెలియని ఆనందం అనిపించిందండి. హాలాంగ్ బే అంటే అర్థం డ్రాగన్ దిగి వచ్చిన చోటు అనేట. ఇక్కడ దాదాపు 1600కు పైగా చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతంలో ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపించిందండి.